ఆయన ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే శివాజీ నుంచి డైవర్ట్ అయిపోయి అనసూయ అనసూయ దగ్గర పోయింది. అనసూయ దగ్గర నుంచి మళ్ళీ ఇప్పుడు నాన్ వెజ్ ఏంటిది ఇట్లా పోతా అంటే శివాజీ అనసూయ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడ్ అయిన టైంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు ఎట్లాగో వ్యూస్ రావట్లేదు, నన్ను ఎవరు డేకట్లేదు అని చెప్పేసి నాన్ వెజ్ నాకు కావాలని ఈ ఈ స- ఈ ఈ న్యూస్లోకి వద్దామని చెప్పేసి ఫస్ట్ శివాజీని తిట్టిండు, గరికపాటిని తిట్టిండు. అప్పటికి కూడా ఆయన ఎవరు పట్టించుకోలేదు. అప్పటికి కూడా ఆయన ఎవరు పట్టించుకోసరికి సో ఎక్కువగా మెజారిటీ ఉన్న పర్సన్స్ ఎవరు? హిందువులు. ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు. అక్కడ ఇప్పుడు మన ఆ, అంటే క్రిస్టియన్స్ని కానీ ముస్లిమ్స్ కానీ తిడితే, ఇప్పుడు క్రిస్టియన్స్ అంటే ఆ దేశంలో ఉన్నది క్రిస్టియన్సే, అక్కడ కుక్కని కొట్టినట్టు కొడతారు. ఇప్పుడు అక్కడ పక్కనే ముస్లిం దేశం ఉంటారు, వాళ్ళు కుక్కని కొడతారు. ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు హిందువులు అన్నాడు, హిందువులు మన ఇండియాలోనే ఉన్నారు. సో ఇండియాలో ఉన్నాడు కాబట్టి పక్క దేశంలో ఉన్నాడు కాబట్టి ఏం చేసినా నడుతుంది. ఇంకోటి మనం ఏమన్నా కూడా దీంట్లో గొర్రెల లెక్క చాలా మంది సపోర్ట్ చేస్తారు అని చెప్పి ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటూ, ఇంకోటి న్యూస్లోకి రావాలి, కంటెంట్లోకి మనం ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి కొన్ని కొన్ని చాలా పెద్ద తప్పు చేసిండు. అదే అదే దేవుణ్ణి దేవతల్ని తిట్టడం అనేది అంటే రేప్ చేసిన అని అన్నాడు. ఖచ్చితంగా నేనని కాదు, యాజ్ ఏ ఇండియన్గా నేననే కాదు, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నాన్ వెజ్ నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు చీమును ఎత్తురు లేనోళ్ళు నిజంగా. అంటే వాళ్ళకి కోపం, వాళ్ళ మనిషి జాతికి పుట్టనోళ్ళు. ఎవరైనా నాన్ వెజ్ సపోర్ట్ చేస్తే వాళ్ళు మనిషి జాతికి పుట్టనోళ్ళే. ఎందుకంటే ఆయన చేసింది 100% తప్పు. అది తప్పు చేసి కూడా మళ్ళీ వీడియో చేసుకొని దాని గురించి అంత న్యూస్ అవుతున్న 1,00,000 సబ్స్క్రైబర్స్ తగ్గినా కూడా ఆయన గర్వం ఎక్కింది. అంటే డబ్బు చూసి నడిమంత్రం సిరి డబ్బులు చూసి గర్వం ఎక్కింది. ఆ గర్వంలో 9 కోట్లు సంపాదించా, నన్ను ఎవడు ఏం చేయలేడు, నన్ను ఎవడేం పీకలేడు, నేను ఏదైనా మాట్లాడతా, హిందూ దేవుల్ని కించపరుస్తా, ఇండియాని తిడతా. అంటే ఒక టైంలో ఎట్లా అంటే నేను పక్క దేశంలో ఉన్నగా నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నాను. ఎటు తిరిగి ఎన్ని సంవత్సరాలకైనా నువ్వు ఇండియాకి రావాల్సిందే. ఎందుకంటే నేను ఇండియా తప్ప, మా తెలుగు వాళ్ళు తప్ప నేను ఎవరు డేకరు, నిన్ను ఎవరు పట్టించుకోరు. నీకు 9 కోట్లు వచ్చినాయంటే దానికి కారణం హిందువులు, నాకు కారణం ఇండియన్స్, దానికి కారణం 2 తెలుగు రాష్ట్రాలు. వీళ్ళు లేకపోతే నీకు 9 కోట్లు కదా, నీకు చిల్లి గవ్వ కూడా దొరకదు. నీకు అక్కడ అమెరికాలో బాత్రూమ్ అడగడానికి కూడా నీకు జాబ్ దొరకదు. అలాంటిది నువ్వు మంచి చేస్తున్నావు. నువ్వు అదే అవును అన్నాడు. స్వామి మాలేసిన ఆయన పేరు వేదాంతుని కూడా నువ్వు మాల అయిపోతే నిన్ను అది చేసేటోడిని, ఇది చేసేటోడిని అని అంటే మరి రోజు తాగుతాడో లేకపోతే చెప్తాను కదా. గర్వం అనేది పెరిగితే ఆ గర్వం మళ్ళీ మొదటి ప్లేస్కి వస్తాడు. ఎక్కడికైతే అడుక్కు తినే ప్లేస్ ఉందో అంతకంటే దిగజారిపోయే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. నాన్ వెజ్ నేను ఒక్కటే చెప్తున్నా, దయచేసి 1 ఇయర్లో ఒక 2-3 ఇయర్స్లో నువ్వు ఇండియాకి అయితే రాకు. ఇండియాకి వస్తే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకి మాత్రం నీ బాడీలో రక్తం పండుతుంది. కేసు అయింది, మ్యాక్సిమం తెప్పించడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఎవ్వరు దీన్ని సపోర్ట్ చేయరు అన్న. ఆయన చేసిన పనికి ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఇంకొకటి, తప్పు చేశా అని కూడా ఆయనకు పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు శివాజీ గారు ఒక లేడీస్ గురించి ఒక మాట మాట్లాడారు, దాంట్లో తప్పు లేదు. కానీ ఆయన ముండలు అని ఒక మాట మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి మహిళా సంఘం పోయి ఇక్కడ పోయి ఆయన క్షమించండి అని అడిగిండు. దానికే తప్పు క్షమించమని అడిగిండు. ఈయన ఇండియాని తిట్టిండు, హిందువుల్ని తిట్టిండు, హిందువులే ఎక్కువ రేప్ చేస్తారంటాడు, హిందువులే రేప్ చేసేటోళ్ళు అందరూ హిందువులే అంటాడు. నా కూతుర్ని ఎట్లా ఇండియాకి తేవాలంటాడు. మరి మీ అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాలు నువ్వు అంటే ఇండియాలోనే ఉన్నావు కదా, మరి మీ అమ్మ నాన్న సేఫ్గా లేరా? నువ్వు ఇక్కడే పుట్టినావు కదా, ఇక్కడ 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఇక్కడే తిన్నావు కదా, నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడిది కాదా? ఇక్కడ హిందువులు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కాదా? అంటే అన్నీ మర్చిపోయాడు మనిషి. డబ్బు వచ్చేసరికి అన్నీ మర్చిపోయాడు. సో ఖచ్చితంగా దీనికి మాత్రం ఆయన మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితంగా. అవునవును దీనికి ఖచ్చితంగా సజ్జనార్ సార్ కూడా స్పందించాలి. సజ్జనార్ సారు ఇంతకుముందు జూమ్ మీటింగ్ పెట్టిండు కాబట్టి కొద్ది కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఆయన కూడా స్పందించాలి. దీన్ని యాక్షన్ తీసుకొని ఆయన ఇండియా వచ్చి ఆయన ఖచ్చితంగా 1-2 నెలలు జైల్లో పెడితే తప్ప
ఆయన మాత్రం అంటే జైల్లో పెడితే ఆయనకే మంచిది, ఆయన సేఫ్, నాన్ వేసినా సేఫ్ అవుతాడు. లేకపోతే మాత్రం ముందు ముందు రోజుల్లో చాలా కష్టం తిరగలేడు, బయట స్వేచ్ఛగా అయితే ఆయన తిరగలేడు. ఎందుకంటే బయట నరేష్ని ఒక 10-20 సార్లు కొట్టారు, ఒక మాట అన్నందుకే 10-20 సార్లు కొట్టాడు. ఈయన మళ్ళీ ఈయనకి అంటే ఆయన ఇంకా చాలా మంది ఆ న్యూస్ స్ప్రెడ్ కాలే. ఇంకా నార్త్లో నాన్ వేసిన న్యూస్ స్ప్రెడ్ అయితే మాత్రం ఇండియాలో ఎక్కడ అడిగి పెట్టినా కుక్కని కొట్టాడు కొడతారు. ఇప్పుడు ఇప్పుడు అంటే పోలీసులు కేసు పెడతారు, నాన్ వేషన్ కొడితే పోలీసులు కేసు పెడతారు, మనం కూడా అరెస్ట్ అవుతాం, అలాంటి ఏం లేవు. ఫస్ట్ ఎవరైనా సరే ఏ మతం అయినా సరే దీన్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే మతాలని కానీ దేవుళ్ళని కానీ తిడితే ఖచ్చితంగా ఇండియాలో మాత్రం ప్రతి ఒక్కడు ఆయన కుక్కని కూడా కొడతాడు. ఇంకోటి అమ్మని తిట్టడం మాత్రం చాలా పెద్ద తప్పు. ప్రతి మాటకు ఒకసారి అమ్మని తిడుతూ ఉంటాడు. అది ఇందాక మొన్న శివాజీని అన్నాడు, ఇంతకుముందు ఇమ్రాన్ అన్నాడు. అయితే సరే ఇమ్రాన్ అన్నప్పుడు అది లేచినాం, కానీ ఇక్కడ శివాజీ తప్పు లేకపోయినా కూడా గరికపాటి అన్నాడు. గరికపాటి లాంటి అంటే వేద పండితులని అట్లా అనడం కానీ చాలా పెద్ద తప్పు. అంటే ఈయనకి పక్క దేశంలో ఉన్నాడు కదా, ఎవడు ఏం చేయలేడు అని ఒక్క మైండ్లో అదొక్కటే ఉంది, నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకుని. కానీ అన్ని దేశాల్లో హిందువులు ఉన్నారు, అన్ని దేశాల్లో హిందువులు కూడా కనిపిస్తే నిన్ను కుక్కని కొట్టని కొడతారు, అది మాత్రం వాస్తవం.